సంఖ్యల బర్ని గారు ఒక మాట అంటారు బాబాయ్, గొప్ప గొప్ప పుస్తకాలు లేకపోతే గొప్ప గొప్ప సంబంధాలతో ఉంటే మాత్రమే కాదు, పేదరికం అనుభవించితే కూడా బతుకు చిత్రం ఏందనేది తెలుస్తుంది అని. నిజమే అది అద్భుతమైన మాట కదా. మీకు ఓ మాట చెబుతా, పెద్ద పెద్ద చక్రవర్తులు సైతం వాళ్ళ పిల్లల్ని గురువు దగ్గర పంపించేస్తారు తెలిసిన. వాడు చచ్చినట్టు అక్కడ పేడ కళ్ళు ఎత్తేయాల, ఆవులు మోపుకు రావాలా, దర్బలు గోయాలా, గడ్డి వేయాలా, మళ్ళీ నేర్చుకోవాలా, వాళ్ళతో పాటు పస్తులు ఉంటే పస్తులు ఉండాలా, తీసుకెళ్లి చీకట్లు ఏడా వదిలిపెడతారు, అక్కడి నుంచి రావాలా, ఏంది దేశాటను పంపిస్తారు, ఏది పడితే అక్కడ తినాలా, మొత్తం తెలుసుకుని రమ్మంటారు, ఇవన్నీ ఉంటాయి. అట్లా చేస్తే వాడు రేపు రాజు అయితే విపత్కర పరిస్థితుల్లో వాడు నిలబడగలుగుతాడు. నువ్వు రాజైనా సరే అమ్మ నీకు ఓపినంత ఉన్నా కానీ వెనక ఏంది నేను వెళ్ళను అక్కడికి, నేను రాజకుమారుని అంటే దెబ్బదో. రేపు ఎవడన్నా వచ్చి దండయాత్ర చేసేయడానికి తట్టుకోలేక నువ్వు దాక్కోవాలి. అప్పుడు 2 అడుగులు వెనక్కేయాలా, అడవుల్లో దాక్కోవాలా, కన్నంలో వెళ్ళాలా, తిండి లేకపోయినా బ్రతకాలా, ఇంత ఉండాలా. ఇంత ఉంటే మళ్ళా పోరాటం చేసి మళ్ళీ నీ రాజ్యాన్ని నువ్వు తెచ్చుకుంటావు. అట్లానే పేదరికం కూడా మనిషికి ఒక వరం నిలబడ్డానికి. అట్లానే పేదరికాన్ని కృత్రిమంగా కల్పించి దోచుకుంటే మాత్రం వాళ్ళ మీద పోరాటం చేయాలి. పేదరికంలోకి నెట్టేస్తాయి చూసేవా కొన్ని శక్తులు, అవును, వాటి మాత్రం అమ్మో నా కర్మ ఇంతే, నేను ఇంతే కావాలా అని అంటే దొబ్బదు. మన శ్రమను దోచుకుంటా మనల్ని పేదరికంలో నెట్టేస్తే మనం తిరగబడకపోతే తప్పు అవుతుంది.